మినక్క, ఏమైంది అసలు? నా ఈ బాధని ఏమని చెప్పుకోవాలమ్మా? ఆల్రెడీ రుక్మిణి తాను క్రిమినల్ అని ఒప్పుకుంది కాబట్టి చట్టం దృష్టిలో కూడా మీ అత్త చావడం న్యాయమే. అర్జున్ అనబడే నువ్వు నా దగ్గర డ్రైవర్గా పని చేస్తున్నట్టు కావేరి కూడా నా దగ్గర ఆఫీస్ అసిస్టెంట్గా పని చేస్తున్నట్టు సంతకం చేయాలి. ఓ, మళ్ళీ కథంతా మీ కావేరి చుట్టూ తిరిగి ఎంత పనైందన్నమాట. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదని. ఏంటి కర్మ? అక్క, అసలు అది నోరేనా? ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదా? ఇప్పుడు నేనేమన్నానే? ఉన్నదేగా అన్నాను. కావేరి అత్తారింటికి పోయినా పుట్టింటికి కష్టాలు తప్పట్లేదు, ఆ యమజ బాధ పెడుతుంది అని చెప్పాను. అది నీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? నీ మాటల్లో ఉంది అర్థమో పెడార్థమో నాకంతా తెలుసు. అయినా నీ కావేరి గురించి ఏం తెలుసనక్క? నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు.